జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, అలానే ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి కుట్రలు, క్రైస్తవ సమాజం మేల్కొలకపోతే జరిగేటువంటి నష్టాలు, ప్రపంచవ్యాప్తంగా ఆలోచింపజేస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల విషయం, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ప్రవీణ్ పగడాల హత్య, దానికి తోడుగా ఉన్నటువంటి చెంచలగూడ జైల్లో ఉన్నటువంటి అజయ్ బాబు అరెస్ట్, ఇవన్నిటికీ కారకులు ఎవరు, ఇవన్నీ నడిపిస్తుంది ఎవరు, దీని వెనక ఉండి కుట్ర కుతంత్రాలు చేస్తున్నది ఎవరు అనేటువంటిది ప్రధాన వార్త ఈరోజు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ ఛానల్ లైవ్ చేసుకునే వాళ్ళు, లైవ్ని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విలువైన కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి, దశం భాగం కూడా చేయండి. ఎందుకు నేను చెప్తున్నంటే, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయరు, ఇప్పుడు స్పందించకపోతే ఎప్పుడు స్పందించరు. నేను ఎందుకు మొత్తుకుంటున్నానంటే, ఎందుకు మాట్లాడుతున్నానంటే, దయచేసి గత 24వ తారీఖు నుంచి అలా మొదలుకుంటే ఏప్రిల్ 8వ తారీఖు 9వ తారీఖు రేపొద్దున 10, 11, 12 ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉంటాయి, పాస్టర్ల మీద ఇష్టానుసారంగా చేస్తారు, పాస్టర్ల మీద ఉన్నటువంటి చర్చిలు నడిపించే చర్చిలను కూడా ధ్వంసం చేస్తారు, భయంకరమైనటువంటి కుట్రలు చేస్తున్నారు. దయచేసి పసిగట్టండి. నేను మీకోసం గర్జించే సింహాన్ని అవుతాను, మీకోసం ఏదంటే చేస్తాను, మీకోసం మాట్లాడతాను, ఈ వాయిస్ని ప్రపంచానికి తీసుకెళ్తాను, మీకోసం ప్రతిదీ ఏదంటే చేస్తాను. ఎందుకోసం అంటే, ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి ఒక ఇంటెలెక్చువల్ కోల్పోయినటువంటి సమాజం, మీరు మౌనంగా ఉంటే ఇంకో ఇంటెలెక్చువల్ కోల్పోతారు. అజయ్ బాబు గారి మీద జరిగినటువంటి కుట్ర ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కుట్ర. ఎవరైతే జీసస్ గురించి, ఎవరైతే బైబిల్ను ప్రచారం చేసేటువంటి వ్యక్తులు, ఎవరైతే బైబిల్కు విరుద్ధంగా బైబిల్ విషయంలో ఇలా ఉన్నటువంటి చాలా వరకు డెబేట్లు చేసి ఈ సమాజాన్ని మేల్కొల్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చిల్లో, ఇలా చాలా వరకు ఇలా హిందుత్వాన్ని వ్యతిరేకించేటువంటి సందర్భంలో క్రైస్తవ సమాజాన్ని మసిపూసి మారడేసేటువంటి క్రమంలో ప్రశ్నించేటువంటి గొంతుకులను అణచివేస్తున్నారు. రాసి పెట్టుకోండి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారు. అందులో భాగంగానే ఇలా అజయ్ బాబు అరెస్ట్, అజయ్ బాబు ఇలా వివిధ రకాలుగా గిండు కొట్టించని చెప్తున్నారు. ఎంత బాధాకరం. ఎటుపోతుంది క్రైస్తవ మతమా, ఎటుపోతుంది? ఏ విలువలతో నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఏ లక్ష్యం కోసం నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఏ ఆశయం కోసం నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఈరోజు నీ ఆశయం ఎటుపోతుంది? నీ పైన ఎందుకు దాడులు జరుగుతున్నారు, నీ పైన ఎందుకు విషం కక్కుతున్నారు అని ప్రతిది కూడా మీకు చెప్పడానికి వచ్చాను. ప్రతి లైవ్ కూడా ప్రతిది కూడా ఇవాళ చాలా వరకు ఎవిడెన్స్తో మాట్లాడడం కోసం వచ్చాను. ప్రతిది కూడా ఎవిడెన్సే. జై భీమ్ దినపత్రికలో రాస్తున్నటువంటి వార్తలతో పాటు మార్నింగ్ లైవ్ కూడా ఎవిడెన్స్తోనే మాట్లాడుతాను. దయచేసి మీ అందరూ కూడా షేర్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంత అద్భుతంగా మాట్లాడతాను, ఇంకా ఎక్కువ మాట్లాడతాను, నాకు అంత ఎనర్జీ ఉంటుంది. మీరు మాట్లాడకపోతే, మీరు రెస్పాండ్ కాకపోతే, మీరు షేర్ చేసుకోకపోతే, మీరు చూడకపోతే నేనేం చేయలేను. ఎందుకోసం అంటే, నా ప్రయాసము ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలి. నేను పడుతున్నటువంటి తపన మీ అందరికీ అర్థం కావాలి. నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము ప్రతి ఒక్కరికి కదిలింప కావాలి. వాళ్ళందరూ కూడా రేపొద్దున రోడ్ల మీదకి రావాలి. ఇంకో పాస్టర్, ఇంకో చర్చి ధ్వంసం కాకముందుకే, ఇంకో పాస్టర్ హత్య చేయబడక ముందుకే, ఇంకో పాస్టర్ మీద కుట్రలు కుతంత్రాలు చేయకముందుకే మీ అందరూ కూడా సంఘటితం కావాలి. దానికోసం నడుం బిగించింది, మీ అండగా నిలబడ్డది, మీకు తోడుగా ఉంటుంది జై భీమ్ నినాదం, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్ టీవీ ఛానల్. ఏ అయితే ప్రవీణ్ పగడాల గారు చెప్పిందో, రాజ్యానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి ఏ అయితే గ్రంథాలలో ఏ మనుషులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెండాడుకుంది కూడా ఈ రాజ్యాంగాన్ని, జై భీమ్ నినాదాన్ని బట్టే. జై భీమ్ నినాదం గురించి కూడా గొప్ప చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల గారు, జై భీమ్ ఆశయం కోసం కూడా చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల గారు, రాజ్యాంగం కోసం కూడా చెప్పింది ప్రవీణ్ పగడాల గారు, ఆడపిల్లల జీవన పరిస్థితుల గురించి కూడా చెప్పింది ప్రవీణ్ పగడాల గారు, ఇలా ఉన్నటువంటి పాస్టర్ల గురించి కూడా చెప్పింది ప్రవీణ్ పగడాల గారు. ఇలా ప్రతిదీ కూడా ఎంత ఎదిగిండో అంత తగ్గించుకున్నాడు. అందుకోసం ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట ఇవాళ గొప్ప వ్యక్తిగా, చనిపోయినప్పటికీ గొప్ప వ్యక్తిగా ఇవాళ వాళ్ళ గుండెలు నిలిచిపోయిండు. దట్ ఈజ్ ప్రవీణ్ కుమార్. అది ప్రవీణ్ కుమార్ పగడాల. మీరు చూడండి, చాలా వరకు వీడియోలు చూడండి, ఎక్కడైనా చూడండి. ఆయన జీసస్లోకి రాకముందుకు, బైబిల్ పట్టుకోకముందుకు, బైబిల్ పట్టుకున్న తర్వాత, బైబిల్లోకి వచ్చిన తర్వాత, బైబిల్లో అనుసరించిన తర్వాత, బైబిల్లో అనుసరించిన క్రమంలో ఆయన పడ్డటువంటి కష్టాలు, 11 సంవత్సరాల వేదన, 11 సంవత్సరాల ఇబ్బందులు, 11 సంవత్సరాల కష్టాలు,
ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైనటువంటి నిందలు, అవన్నీ తట్టుకొని ఈరోజు ధైర్యంగా బైబిల్ను పట్టుకొని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. నేను ఎందుకు అంతగానో చెప్తున్నంటే, మీరన్నా భయపడుతున్నారు. భయపడి బతకకండి, భయంతో బతకకండి, భయంతో బైబిల్ పట్టుకోకండి, భయంతో నటన చేయకండి, భయంతో ముసుగు ధరించకండి. భయాన్ని వీడండి, భయాన్ని వీడి బయటికి రండి. భయాన్ని వీడిని కాబట్టి ప్రవీణ్ కుమార్ బయటికి వచ్చిండి, ఇలా ప్రాణాలను తీసుకున్నాడు. భయపడలేదు, భయపెట్టించినా కూడా ఎదురుపోయిండు, నిలబడ్డాడు. నా బైబిల్ నన్ను కాపాడుతుంది, నా బైబిల్ నా దైవత్వము, నా ఆశయం, నా రాజు జీసస్ ఉన్నాడు, ఏదైనా నిలబడతాను, జీసస్ అన్నించుకున్నాను, రాజు ఉన్నాడని రాజు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిండు. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత సింప్లిసిటీస్ కేర్ ఆఫ్. ఈ జనరేషన్లో అలాంటి వ్యక్తి దొరకడం క్రైస్తవ సమాజానికి గొప్ప అదృష్టం. ఈ సమాజంలో ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి క్రైస్తవ సమాజానికి దొరకడం క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి అదృష్టం. ఇలా చాలామంది జోసెఫ్ లాంటి వ్యక్తులు ఇలా ఇంకా నకిలీ వేదవులు, నకిలీ వేస్టుగన్లు, నకిలీ పాస్టర్లు, నకిలీ ముచ్చట్లు చెప్పేటువంటి వేదవులు ఇలా మాయమాటలు చెప్తూ ఇలా డబ్బులకు అమ్ముడు పోయి క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నారు. ఇలా క్రైస్తవ సమాజంలో వివిధ సంఘాలు పెట్టుకొని క్రైస్తవ సమాజాన్ని ఇలా నీరుగార్చున్నారు, జీసస్ని అవమానపరుస్తున్నారు, జీసస్ అత్యుత్వాన్ని ఆగం చేస్తున్నారు, బైబిల్ను ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి కుట్ర కుదురేసేటువంటి మనువాదులకు కొమ్ముగాస్తున్నారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు చేస్తున్నటువంటిది? ఒక పక్కన బైబిల్లో మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, ఒక పక్కన మరియమ్మ యేసుప్రభు ఎవరికి పుట్టిండో చెప్పలేనటువంటి నేపథ్యం అని భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తుంటే, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, ఆ జీసస్ ఎంత బాధపడుతుంటాడు, ఎంత అవమానపడుతుంటారు. ప్రపంచమంతా జీసస్ వ్యక్తులు, ఇలా క్రికెట్ ఆడేటోళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా క్రైస్తవ బిడ్డలే. ఇలా క్రికెట్ ఆడేటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా క్రైస్తవ బిడ్డే. వాళ్ళందరి పేర్లు చూడండి, అందరు క్రైస్తవ పేర్లే. మరి ప్రపంచంలో అంత గొప్పగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం భారతదేశంలో ఎందుకు ఉండలేకపోతుంది? భారతదేశంలో ఎందుకు ఇంత కుట్రలు వేస్తున్నారు? భారతదేశంలో ఎందుకు ఇంత మనవాదం, ఇంత ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు వేస్తుంది? ప్రవీణ్ పగడాల గారు చేసిన అన్యాయం ఏంటి?